వలెనే నే నాట్యమాడి నిన్నే ఘనపరతును దావీదు వలెనే నే నాట్యమాడి నిన్నే ఘనపరతును ఆరాధనా 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 దావీదు వలెనే నే నాట్యమాడి నిన్నే ఘనపరతును దావీదు వలెనే నే నాట్యమాడి నిన్నే ఘనపరతును ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా ఆత్మాభిషేకముతో నన్ను నింపితివే ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా ఆత్మాభిషేకముతో నన్ను నింపితివే నీ మందిరములో నే నాటబడుచు ఫలించెదనెల్లప్పుడూ నీ మందిరములో నే నాటబడుచు ఫలించెదనెల్లప్పుడూ ఆరాధనా 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 దావీదు వలెనే నే నాట్యమాడి నిన్నే ఘనపరతును దావీదు వలెనే నే నాట్యమాడి నిన్నే ఘనపరతును కీర్తనా స్తుతి కీర్తనా పాడెద నాయి నీతి సూర్యుడా నా యేసయ్యా నా చీకటి బ్రతుకును వెలిగించితివే నా నీతి సూర్యుడా నా యేసయ్యా నా చీకటి బ్రతుకును వెలిగించితివే గాఢాంధకారపు శోధనలన్నిటిలో కన్నీరు తుడచితివే గాఢాంధకారపు శోధనలన్నిటిలో కన్నీరు తుడచితివే ఆరాధనా 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 దావీదు వలెనే నే నాట్యమాడి నిన్నే ఘనపరతును దావీదు వలెనే నే నాట్యమాడి నిన్నే
ఘనపరతును. కీర్తనా స్తుతి కీర్తనా నిన్నే కీర్తింతును. దావీదు వలెనే నే నాట్యమాడి నిన్నే ఘనపరతును. దావీదు వలెనే నే నాట్యమాడి నిన్నే ఘనపరతును. ఆరాధనా 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 ఆరాధనా. దావీదు వలెనే నే నాట్యమాడి నిన్నే ఘనపరతును. దావీదు వలెనే నే నాట్యమాడి నిన్నే ఘనపరతును. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, షాలోమ్ మినిస్ట్రీస్, షాలోమ్ నగర్, రోప్ లైన్ కాలనీ, 7వ వార్డు, మాచర్ల. మా సెల్ నెంబర్ 8501966638. దేవుడు మీతో ఉండునుగాక. ఆమేన్. మాచర్ల వాడిపల్లి సంవత్సరం 7వ వార్డు. అయితే హాస్పిటల్ వెళ్తే ఆపరేషన్ చేయాలన్నాడు. ఏముంది నీకు అసలు లోపల? చూపిస్తే ఊదులాగా ఉంది ఆపరేషన్ చేయాలన్నాడు. బాగా డబ్బులు లేవు. సరే పైసా మందులు రాసేయాను. సరే మాకు దేవుడికి నడవాలా దేవత గారికి అనుకున్నాం. మా మనసులో కరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నయం అయిపోయింది. ముగ్గురు వచ్చారు. వాళ్ళకి వస్తూనే వాళ్ళు ముగ్గురు వచ్చి తీశారు బయటికి. కళ్ళలో గంట తీశారన్నమాట. అందువల్ల అయ్యగారు వచ్చారన్నమాట. నయమైంది. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ షాలోమ్. దేవుడు మిమ్ములను మీ ఆత్మీయ జీవితాలను సమాధానముతో నింపునుగాక. ఈ సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీ పరిస్థితులతో యుద్ధము చేయువాడు. చిన్న మెసేజ్ విని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. నీ పరిస్థితులు, నీకు వ్యతిరేకముగా ఉన్న ప్రతి పరిస్థితితో నా దేవుడు యుద్ధము చేయువాడు. దేవుడు మన పక్షముగా యుద్ధము చేస్తున్నాడు. కాబట్టి మీ అందరూ జయము పొందుదురుగాక. మీ పరిస్థితుల్లో దైవజనులారా, మీ సేవా జీవితంలో మీకు దేవుడు జయం అనుగ్రహించునుగాక. ఆత్మల పైన జయం, సాతాను పైన జయం, శోధనల పైన జయం ప్రతి దైవ సేవకునికి దేవుడు అనుగ్రహించునుగాక. రెండవదిగా, విశ్వాసులకు ఆత్మీయ జీవితంలో జయము కావాలి. శరీర సంబంధమైనటువంటి ప్రతి శోధనలో కూడా జయము కావాలా. అయితే మెట్టుకు మన దేవుడు మనకు జయం ఇచ్చే దేవుడు. మన దేవుడు మనకు జయం అనుగ్రహించే దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు పుస్తకం 7వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, నరుల జీవిత కాలము యుద్ధ కాలము కాదా? నిజమే, ప్రతిరోజు పోరాటాలే. శరీరంతో పోరాటం, సాతానుతో పోరాటం, ప్రియులారా, మరి లోకముతో పోరాటం. ఈ పోరాటాలన్నీ కూడా ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకునికి ఎన్నో 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 పోరాటాలు ఉన్నాయి. అయితే ఈ పోరాటాలన్నిటిలో మనం కృంగిపోవలసిన అవసరం లేదు. కృంగిపోయిన వాళ్ళు జయము పొందలేరు. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే కృంగిపోతారో వారు జయించలేరు. ధైర్యము తెచ్చుకోవాలా, విశ్వాసములో బలపడాలా, విశ్వాస నేత్రాలతో శత్రువును నేను జయించగలనన్న బలమైనటువంటి నమ్మకం, దృఢమైన అచంచలమైన నమ్మకం మన గుండెలలో ఉండునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధనలు మనలో చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, భయము లేదు మనకికా ప్రభువు చెంతనుండగా, యేసుతో టీవిగాను పోదమా. అవును, దేవుడు మన పక్షమున ఉండగా
మనకు విరోధి ఎవడు? ఎంత అద్భుతమైన మాట అండి. నూతన నిబంధన భక్తులమైనటువంటి మనందరికీ దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే దేవుడు నీ పక్షమున ఉన్నాడు. సహోదరుడా, తమ్ముడు, చెల్లి, దేవుడు నీ పక్షమున ఉన్నాడు. నీకు విరోధంగా ఎవరుంటారు? నీకు విరోధమైన పరిస్థితి ఏముంటుంది చెప్పు? దేవుడే నీ పక్షంగా ఉన్నాడు. నీకు వ్యతిరేకంగా నిన్ను జయించగలిగింది ఏముంటుంది? నీ మీదికి వచ్చే ప్రతి శోధన, ప్రతి సమస్య నీకు రెట్టింపు ఘనతకు కారణమగునుగాక. దేవుడు నిన్ను ఆ విధంగా మార్చునుగాక నీ పరిస్థితులను. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అగ్ని పరీక్షల వంటి శోధనలు 3:7 పేతురు పత్రికలో ఏమన్నాడు? నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు మహానందముగా ఎంచుకొనండి. అవును, మన శోధనలన్నీ మనకు మహానందం. ఎందుకని? అపజయం లేదుగా, ప్రతి దానిలో జయమే. ఎందుకు? దేవుడు మన పక్షాన ఉన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో చెప్తున్నాడు. నా ప్రియులారా, 3వ కీర్తన 5వ వచనంలో చెప్తున్నాడు, నా ప్రక్క 1000 మంది పడినను, నా కుడి ప్రక్క 10,000 మంది కూలినను అపాయము నా యొద్దకు రాదు. నేను పడుకొని నిద్రపోయి మేల్కొంటాను, నేను భయపడను. చాలా మందికి నిద్ర పట్టట్లేదు. ఏంటి పరిస్థితులు? అయ్యో, పిల్లల విషయంలో నాకు జయం లేదే, నా కుటుంబ విషయంలో నాకు జయం లేదే, అప్పుల విషయంలో నేను ఓడిపోయినట్టుగా కనబడుతున్నానే, ఆర్థిక పరిస్థితులు, ఎన్నో అనారోగ్య పరిస్థితులు నా మీదకి దండెత్తి వస్తున్నాయని ఎంతో మంది నిద్ర పట్టకుండా ఉంటున్నారు ఈ దినాన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ధైర్యము తెచ్చుకోండి. దేవుడు నీ పక్షమున ఉన్నాడు. దేవుడు నీ పక్షమున ఉన్నాడు. నేను పండుకొని నిద్రపోయి మేల్కొంటాను గ్యారంటీగా. చాలా మంది పడుకుంటున్నారు కానీ నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టనంత అపజయాలు నీకు ఎదురవుతున్నాయి అంటే నువ్వెక్కడో కృంగిపోతున్నావని గుర్తుపెట్టుకో. నీ విశ్వాసాన్ని పదును పెట్టుకొని దేవుడు నా పక్షాన ఉన్నాడు. 91వ కీర్తన నిన్ను ధైర్యపరచట్లేదా? యెహోవా నీ పక్షమున ఉన్నాడని నీకు తెలియట్లేదా? నీకే అపాయం రాదు, ఏ శత్రువు నీ మీద జయము పొందలేడు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనంలో చదివితే ప్రియులారా, ఇశ్రాయేలీలు కత్తి వాత హతము చేసిన వారి కంటే దేవుడు వడగండ్లు కురిపించి హతము చేసిన వారే ఎక్కువ మంది. దేవుని యుద్ధమే బహుబలమైన యుద్ధం. దేవుని యుద్ధమే నీకు జయమిచ్చే యుద్ధం. నీ శత్రువులతో దేవుడు యుద్ధం చేయునుగాక. నీ పరిస్థితులు, నీ వ్యతిరేకమైన పరిస్థితులతో నా దేవుడు యుద్ధము చేస్తూ ఉన్నాడు. చేయునుగాక కాదు, చేస్తున్నాడు అంతే. నీకు జయమే, అపజయము లేదు. దేవుని పిల్లలు ఎన్నడూ ఓడిపోరు. అది గుర్తుపెట్టుకోండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ మంచి సమయంలో నేను మిమ్మల్ని ధైర్యపరచటానికి దేవుడు నాకు ఇచ్చిన సమయం ఎంత గొప్పది, ఎంత గొప్పది. దావీదుకు చిన్న రాయితో జయం ఇవ్వలేదా? సంసోనుకు చిన్న ఎముక, గాడిద దవడ ఎముకతో దేవుడు 1000 మందిని చంపే బలాన్ని ఇవ్వలేదా? ఈ రోజున దేవుడు నీకు జయం ఇచ్చునుగాక. నీ పరిస్థితులు ఏవైనా సరే, ఎటువంటి దుఃఖకరమైన బాధలలో నువ్వు కృంగిపోతున్నా సరే, నా దేవుడు నీకు జయం ఇచ్చునుగాక. నీ పిల్లల విషయంలో నీకు నెమ్మదిని దయచేయునుగాక. సేవకులారా, మీ సేవ విషయంలో ఏ విషయాల్లో మీరు కుంటుపడుతున్నారో, ఏ పరిస్థితులు మిమ్మల్ని నిలబెడుతున్నాయో, లేకపోతే ముందుకు సాగకుండా చేస్తున్నాయో, నా దేవుడు ఆ పరిస్థితులన్నిటి మీద మీకు జయం అనుగ్రహించునుగాక. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జయమిచ్చే దేవుడు మనతో ఉండగా మనకు అపజయం ఎప్పుడైనా ఉన్నదా? పేతురును ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, చెరసాల్లో వేశారా? రోమ ప్రభుత్వం యొక్క బలము పేతురు ముందు నిలవబడిందా? దేవుని ముందు నిలవబడిందా? చెప్పండి. పేతురు సంఖ్యలు తెగిపోలేదా? సంఖ్యలు ఊడిపడలేదా? చెరసాల దానంతటదే తెరుచుకోలేదా? గవిని తెరుచుకోలేదా దానంతటదే? దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన నీకు ముందుగా పోతున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేస్తాను.
ఏమండి మెట్ట ఉంటే ఏమవుతుంది? మెట్ట మనం ఎక్కడానికి కొద్దిగా ఇబ్బంది అని మెట్టలను కూడా సరాలము చేసి నీ పాదము తొట్టిల్లకుండా, నీ పాదము చక్కగా ఏమాత్రం ఇట్లా నీ పాదం ఇలాగ పడకుండా దేవుడు నీ పాదాన్ని ఏం చేస్తున్నాడు? సమభూమిలో నడిపించాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. ఇనుప గడియలను, ఇత్తడి తలుపులను నా దేవుడు తుత్తునియ్యలుగా చేయునుగాక. ఈ సమయమున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిస్థితులన్నిటిలో కూడా నా దేవుడు మీకు జయం అనుగ్రహించునుగాక. ఇదిగో నా దూతను నేను నీకు ముందుగా పంపుతున్నాను. ఎంత అద్భుతమైనటువంటి మాట. మీ ఇంట్లో దేవదూతలు ఉన్నారు, గుర్తుపడుతున్నారా? సేవకులారా, మీతో పాటు దేవదూతలు ఉన్నారు. మీరు విశ్వాస నేత్రాలతో చూడగలుగుతున్నారా? శత్రు బలాన్ని చూస్తున్నారా? గేహజీ చూసినట్టు శత్రువులను చూస్తున్నారా? లేకపోతే మీ మీదకి వచ్చే పరిస్థితులను చూస్తున్నారా? పేతురు గాలి వైపు చూచి నీట మునగలేదా? ఎందుకని చూడాలి గాలి వైపు? నిన్ను ఇబ్బంది పెట్టి, నిన్ను కదిలించి, నిన్ను కబలించే గాలి వైపు నువ్వు ఎప్పుడు చూడకుందువు గాక. నిన్ను నడిపించే యేసయ్య వైపు చూడు. అదిగో నా తండ్రి, నిన్ను శోధనల మీద జయమిచ్చే తండ్రి, పరిస్థితులన్నిటి మీద నీకు విజయ పతాకం ఎగురవేసే తండ్రి నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీకు ముందు నడుస్తున్నాడు, నీ గదిలో ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు. ఆయన నా దేవుడు నీకు విజయం ఇవ్వాలని. తన పిల్లలు ఓడిపోవటం దేవుడు ఇష్టపడతాడా? ఎప్పుడైనా ఎక్కడన్నా ఓడిపోయారా? ఆయన పిల్లలు ఎక్కడ ఓడిపోలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు, నీ విశ్వాసమే నిన్ను నీటి మీద నడిపింది, నీ స్వల్ప విశ్వాసమే నిన్ను నీట ముంచింది. అంటే మనం నీటి మీద నడవాలంటే జయము పొంది, ఏ అలలైతే మనల్ని ముంచుతున్నాయో ఆ అలల మీద మనం నడవాలంటే, జయం పొందాలంటే మన విశ్వాసమే, మన స్వల్ప విశ్వాసమే మనను ముంచేస్తుంది. విశ్వాసములో ధైర్యవంతులు కండి ప్రియులారా, ధైర్యం తెచ్చుకోండి. నా దేవుడు మీకు జయం అనుగ్రహించును గాక. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకు తెలుసునా? నీవు నాతో ఉంటావు, నీవు నాకు తోడై ఉంటావు. దేవుడు మనకు తోడై ఉండగా, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? అపజయమన్నది లేదు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క సహోదరుడా, సహోదరి, నా దేవుడు మీకు జయం ఇవ్వబోతున్నాడు. చిన్న మాట ప్రార్థన చేస్తాను, తరలు వంచండి. యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాదేవుడా మీకు స్తోత్రము. సైన్యములకు అధిపతియగు యెహోవా, ఈ వాక్యము వింటూ ఉన్న ప్రతి ఒక్కరికి జయమును గ్రహించుదువుగాక. ప్రతి పరిస్థితి పైన, వ్యాధుల పైన, శత్రువుల పైన జయమును గ్రహించి సేవకులను బలంగా నీ సేవలో వాడుకొందువుగాక. యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు మీకు తోడై ఉండును గాక.